పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 122వ అధ్యాయం చదువుకుందాం. ఇప్పుడు ప్రార్థన. యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలయ్యా. మా రక్షణకర్తవు, మా దేవుడవు నీవే తండ్రి. ఇదిగో ప్రభువా, నీ వాక్యం ఇప్పుడు మేము చదవబోచుండగా వినుచుండగా కూడా ప్రభువా, మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి ఈ సమయం ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ రోజంతటిలో తండ్రి నీ కృపాక్షేమములు మా మీద నుంచుమని యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 122వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇజ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అచ్చట న్యాయం తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. నీ నగరులలో క్షేమముండునుగాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును. మన దేవుడైన యెహోవా మందిరం నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిల్లో ఫలింప చేయునుగాక. ఆమెన్.